బ్యాక్ టు ప్లాన్స్ ఎయిర్టెల్, విఐ, జియో ఈ 3 సిమ్ముల్లో మీరు కనుక డేటాని ఎక్కువ యూజ్ చేస్తుంటే మీరే ప్లాన్ రిచార్జ్ చేసుకోవాలి. అండ్ రైట్ నౌ ఎయిర్టెల్లో చాలా వరకు ప్లాన్స్ రిమూవ్ చేశారు కాబట్టి ఇప్పుడున్న ప్లాన్స్లో బెస్ట్ ఏంటి అండ్ ఈ 300 రూపీస్ ప్రైమ్లో మనకి ప్రైమ్ తీసుకొచ్చారు కదా జియో వాళ్ళు, దాన్ని రిచార్జ్ చేసుకోవచ్చా వద్దా అండ్ ఇన్ కేస్ మీరు సెకండ్ సిమ్గా యూజ్ చేస్తూ ఉంటే ఎలాంటి ప్లాన్స్ రీఛార్జ్ చేసుకోవాలి, అమ్మకో నాన్నకో ఈ వీళ్ళకంతా కూడా ఎలాంటి ప్లాన్స్ రీఛార్జ్ చేయాలి. ఇన్ కేస్ మీరు మీ సిమ్ని యాక్టివ్గా పెట్టుకోవాలి, దానికి కాల్స్ కానీ ఓటీపీ కానీ మాకు రావాల్సిన అవసరం లేదు బ్రో, బట్ యాక్టివ్గా పెట్టుకోవాలి బ్రో, ఆ నెంబర్ ఎవరికి వెళ్ళిపోకుండా అనుకుంటే మాత్రం దానికి ఎలాంటి ప్లాన్స్ రీఛార్జ్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఇన్ డీటెయిల్ డిస్కస్ చేసుకుందాం. జస్ట్ సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. ఫస్ట్ జియో. మీరు కనుక జియో సిమ్లో ఎక్కువ డేటా యూజ్ చేస్తూ ఉంటే లైక్ అన్లిమిటెడ్ 5G కానీ ఒక రోజుకి 10 GB 5 GB అలా మీరు యూజ్ చేస్తూ ఉంటే మీకు బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తానంటే మీరు కనుక రీఛార్జ్ చేయాలనుకుంటే 1 month ప్లాన్ రైట్ నో రీఛార్జ్ చేయొద్దండి. ఎందుకంటే అది దాని ప్లాన్ రీఛార్జ్ చేయడం వల్ల పెద్ద యూస్ ఏం లేదు డబ్బులు లేదు బ్రో, నీ 1 month ప్లాన్ రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే మాత్రం 349 రూపీస్ ప్లాను. ఇందులో మనకి అన్లిమిటెడ్ 5Gతో వస్తుంది, అన్లిమిటెడ్ కాల్స్ వస్తుంది, 2 GB డేటా పర్ డే అయితే వస్తుంది అనమాట. మనకి 12.46 రూపీస్ పర్ డే అయితే పడుతుంది. 28 రోజులు కానీ ఈ ప్లాన్ అయితే వస్తుంది. బట్ దీనికన్నా కూడా 84 days కావచ్చు ఆర్ ఎల్స్ 365 days ప్లాన్ కావచ్చు, కొంచెం బెటర్ ఉంటుంది. పర్ డే మన కాస్ట్ వచ్చేసి తగ్గుతుంది అనమాట. అదే మనకి 3 months ప్లాన్ చూసుకుంటే 90 daysది 899 రూపీస్కి అన్లిమిటెడ్ 5Gతో అన్లిమిటెడ్ కాల్స్తో 2 GB పర్ డే వస్తుంది అనమాట. అండ్ 9.98 రూపీస్ వస్తుంది పర్ డే పడుతుంది అనమాట. ఓవరాల్ 90 days అయితే వస్తుంది. సో అరౌండ్ ఒక 10 రూపాయలు అయితే పడుతుంది ఒక రోజుకి మాత్రం ఈ ప్లాన్తో 899 ప్లాన్తో మాత్రం. ఇది కొంచెం వాల్యూ ఫర్ మనీ అనిపించింది. ఇన్ కేస్ రీఛార్జ్ ప్రైస్ పెరగతా ఉంది కాబట్టి 1 month చేయకుండా ఇన్ కేస్ 1 month చేస్తూ ఉంటే ఈ 90 days పైన ఉన్న ప్లాన్ చూస్ చేసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. ఇంక ఇది కాకుండా 3599 ప్లాన్ మనకి 365 రోజులకు గాను అన్లిమిటెడ్ 5Gతో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్తో 2.5 GB పర్ డేతో 9.86 రూపీస్ పర్ డే అయితే పడుతుంది అనమాట. సో ఇది కూడా ఆల్మోస్ట్ క్లోజ్ టు మనకి 3 months ప్లాన్ దగ్గరికి పడుతుంది అనమాట. సో మీరు కనుక డేటా జియో సిమ్లో మీ జియో సిమ్ని ప్రైమరీగా పెట్టుకొని ఎక్కువ డేటా యూస్ చేస్తూ ఉంటే నేను రికమెండ్ చేసేది 90 days ప్లాన్, అదే 899 ప్లాన్ అండ్ 3599 ప్లాన్. ఈ రెండు రీఛార్జ్ చేసుకోండి ఇన్స్టెడ్ ఆఫ్ 1 month ప్లాన్. లేదా డబ్బులు లేదనుకుంటే మాత్రమే ఆ 1 month ప్లాన్ చూస్ చేసుకోండి. సో జియో సిమ్లో మాత్రం ఈ 2+ బెస్ట్ ప్లాన్స్ అనేది నా ఒపీనియన్. నెక్స్ట్ తక్కువ డేటా యూస్ చేస్తాం లేదా నేను డేటాని యూస్ చేయను, నా సెకండరీ సిమ్గా యూస్ చేస్తాను ఆ జియో సిమ్ని అన్న వాళ్ళకి ఏంటంటే 1 month ప్లాన్ వద్దు, కాకపోతే 1 month ప్లాన్ కూడా ఉంది ఇక్కడ. 189 రూపీస్కి ఎంటైర్ మనకి ఆ మంత్కి మొత్తానికి 2 GB డేటా వస్తుంది అనమాట. అన్లిమిటెడ్ కాల్స్తో ఒక రోజుకి 6.5 రూపాయలు పడుతుంది, 6.75 పర్ డే అయితే పడుతుంది అనమాట. పైసా అయితే పడుతుంది పర్ డే అయితే మాత్రం. 28 days గాను 189 ప్లాన్ అయితే అవైలబుల్ ఉంది. బట్ దీని వద్దు. ఇంకో ప్లాన్ చెప్తాను చూడండి. 448 రూపీస్కి డేటానే ఉండదు, ఓన్లీ కాల్స్ వస్తుంది. ఒక రోజుకి 5.3 పైసా పర్ డే. ఓకే 5.3 రూపీస్ పర్ డే అయితే పడుతుంది అనమాట. 84 days కాను 448 తీసుకోవచ్చు అనమాట. సో బెటర్ ఇక్కడి స్టార్ట్ చేసుకుంటే బెటర్ ఇన్స్టెడ్ ఆఫ్ 1 month ప్లాను. ఇంకోటి 336 days మనకి 1 year క్యాలెండర్ ప్లాన్ అయితే లేదు మనకి తక్కువ డేటా యూస్ చేసే వాళ్ళకి. 336 రోజులకి 1748 రూపాయల ప్లాన్ అయితే ఉందన్నమాట. దీంతో కూడా డేటా జీరో అనమాట, కాకపోతే అన్లిమిటెడ్ కాల్స్ వస్తుంది. ఇది కూడా మనకి 5.2 రూపీస్ పర్ డే అయితే పడుతుంది అనమాట 336 రోజులకి. సో నన్ను అడిగితే మాత్రం మీరు కనుక జియోలో తక్కువ డేటా యూస్ చేస్తూ ఉంటే 448 ప్లాన్ కావచ్చు, 1748 ప్లాన్ కావచ్చు, బెస్ట్ అనేది నా ఒపీనియన్. నెక్స్ట్ ఎయిర్టెల్ సిమ్. ఎయిర్టెల్ సిమ్ ప్రైమరీగా యూస్ చేస్తూ ఉంటే లేదా మీరు ఎక్కువ డేటా యూస్ చేస్తున్నారంటే మాత్రం దీనికి ఏ ప్లాన్స్ అంటే వన్ థింగ్ నేను మెన్షన్ చేయాలనుకుంటున్నాం. ఎయిర్టెల్లో అన్లిమిటెడ్ డేటా అంటే జస్ట్ 300 GB మాత్రమే పర్ మంత్కి. ఎంటైర్ మంత్లో 300 GB పర్ డేకి మనకి 10 GB లెక్కేసుకోవచ్చు అనమాట. ఇలా వస్తుంది. సో అన్లిమిటెడ్ మీన్స్ 300 GB. ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఎయిర్టెల్లో చాలా స్మార్ట్ ఫోన్స్లో ఇంక్లూడింగ్ నేను ఫేస్ చేస్తున్నా, నేను అన్లిమిటెడ్ ప్లాన్ వేస్తాను బట్ బై ఎండ్ ఆఫ్ ది ఒక ఈవినింగ్ అంతా కూడా డేటా అయితే అయిపోతుంది. 5G చూపిస్తుంది కానీ నా డేటా అయితే మాత్రం ఖాళీ అయిపోతుంది. నేను మళ్ళీ ఒక ఫ్లైట్ మోడ్ ఎయిర్ప్లేన్ మోడ్ ఆన్ చేసి ఆఫ్ చేసి ఇలా చేస్తే మాత్రం మళ్ళీ నాకు 5Gకి వెళ్తుంది. బట్ చాలా ఇరిటేటింగ్ ఉంది. నేను కూడా ఎయిర్టెల్ సిమ్ని విఐ కానీ జియో కానీ మార్చేద్దాం అనుకుంటున్నా. చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా ఎయిర్టెల్లో మాత్రం. అసలు ఇంకోటి ఏంటంటే మనకి పర్ డే కాస్ట్ ఉంది కదా, అది జియోలో బెటర్గా ఉంది. జియోలోనే ₹1 ₹2 తేడా వస్తుంది అనమాట. అదే తక్కువగా వస్తుంది జియోనే పర్ డే కాస్ట్. చెక్ చేసుకోండి. మీకు మీ ఏరియాలో ఎయిర్టెల్ నెట్వర్క్ బాగుందంటే మాత్రం ఎయిర్టెల్ పెట్టుకోండి. ఎందుకంటే జియోలో చాలా కాల్ డ్రాప్ ఇష్యూస్ ఉందన్నమాట. సో ఇక్కడ మోర్ దెన్ మనీ కన్నా కూడా మనకి ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఎయిర్టెల్ ఎక్స్పీరియన్స్ బాగుందంటే ఎయిర్టెల్ కంటిన్యూ చేయండి. లేదా జియోలో మీ ఏరియల్ నెట్వర్క్ బాగానే ఉంది, రెండిట్లో అటు ఇటు ఉందంటే మాత్రం సో జియోకి షిఫ్ట్ అవ్వడం బెటర్ నా ఒపీనియన్. బట్ నేను చెప్పేది ఏంటంటే ₹1 ₹2 చూడొద్దండి. మీకు ఎక్స్పీరియన్స్ బాగుందంటే ఎయిర్టెల్ అయినా ఉండండి.
ఓకేనా. ఎయిర్టెల్లో కనుక మీరు ప్రైమరీ సిమ్గా ఎక్కువ డేటా యూజ్ చేస్తుంటే మాత్రం మంత్లీ ప్లాన్ నేను వద్దని చెప్తా. బట్ మంత్లీ ప్లాన్ మీకు కావాలనుకుంటే ₹379 ఒక రోజుకి 2 GB డేటాతో అన్లిమిటెడ్ కాల్స్తో అన్లిమిటెడ్ 5Gతో ₹12.6 పర్ డే అయితే పడుతుంది అనమాట. ఇది 30 రోజులకు వస్తుంది అనమాట. 1 మంత్ క్యాలెండర్ మంత్ అయితే వస్తుంది. ఇది 379 వస్తుంది. కాకపోతే ఒక రోజుకి 12.6 రూపీస్ అయితే పడుతుంది అనమాట పర్ డేకి అయితే మాత్రం. సో ఇది నేను రికమెండ్ చేయను. మీ దగ్గర డబ్బులు లేదు, నేను రైట్ అయితే చేసుకోవాలంటే మాత్రం ఈ ప్లాన్కి వెళ్ళండి. కానీ లేదంటే మాత్రం ఫర్దర్ 2 ప్లాన్స్ చెక్ చేసుకోండి. 979 ప్లాను 84 డేస్కి గాను 2 GB పర్ డేతో అన్లిమిటెడ్ కాల్స్తో అన్లిమిటెడ్ 5G డేటాతో 11.65 పర్ డే అయితే పడుతుంది అనమాట. ₹65 పర్ డే అయితే పడుతుంది. సో దీన్ని రీఛార్జ్ చేసుకోవడం చాలా బెస్ట్ ఆప్షన్ నా ఒపీనియన్. ఇన్ కేస్ మీ దగ్గర ఎయిర్టెల్ సిమ్ ఉంటే మాత్రం. లేదు నాకు 1 year ప్లాన్ కావాలనుకుంటే సేమ్ మనకి జియోలో లాగానే దీంతో కూడా 3599 ప్లాను 365 రోజులకు గాను 2.5 GB పర్ డేతో అన్లిమిటెడ్ కాల్స్తో అన్లిమిటెడ్ 5G డేటాతో ఒక రోజుకి 9.86 రూపాయలు అయితే పడుతుంది అనమాట. సో ఎయిర్టెల్ మీరు మోర్ డేటా యూస్ చేస్తూ ఉంటే 1 month ప్లాన్ స్కిప్ చేసి 84 డేస్ ప్లాన్ కావచ్చు, ఆర్ఎల్స్ 1 year ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే బెటర్. ఎయిర్టెల్ మీరు సెకండరీ సిమ్గా యూస్ చేస్తున్నారు, లేదా మీ గ్రాండ్ పేరెంట్స్ ఎవరైనా చిన్న ఫోన్లో ఫ్యూచర్ ఫోన్లో యూస్ చేస్తున్నారంటే వాళ్ళకి ఎలాంటి రీఛార్జ్ ప్లాన్స్ అంటే మాత్రం ఇక్కడ 28 డేస్ ప్లాను లేదా 1 year ప్లాన్ మాత్రమే ఉంది. 84 డేస్ ప్లాన్ రైట్ నౌ లేదు, స్కిప్ చేసేయండి. ఎందుకంటే రిమూవ్ చేశారనమాట. సమ్వేర్ ₹509 ప్లాన్ ఏమో ఉండింది 84 డేస్కి ఎయిర్టెల్లో. నేను అదే రీఛార్జ్ చేస్తున్నా మా గ్రాండ్ పేరెంట్స్కి. బట్ ఇప్పుడు దాన్ని రిమూవ్ చేశారనమాట. రీఛార్జ్ చేస్తే 1 month ప్లాన్ ఉంది తక్కువ డేటా యూస్ చేసే వాళ్ళకి, లేదా డేటాను యూస్ చేయని వాళ్ళకి 1 month ప్లాన్ ఉంది, లేదంటే 365 రోజులకు కానీ ప్లాన్ ఉంది అనమాట. సో 1 month ప్లాన్ చేసుకుంటే ₹199కి 2 GB ఎంటైర్ మంత్కి అన్లిమిటెడ్ కాల్స్తో 7.1 రూపీస్ పర్ డే అయితే పడుతుంది అనమాట. 28 డేస్కి వస్తుంది ఈ ప్లాన్ అయితే మాత్రం. సో ఇది నేను రికమెండ్ చేయను. రీఛార్జ్ చేస్తే 1 year రీఛార్జ్ చేసుకోండి. ఎయిర్టెల్లో మాత్రం 1849 ₹1849కి 365 రోజులకు గాను డేటానే ఉండదు, అన్లిమిటెడ్ కాల్స్ అయితే వస్తుంది అనమాట. సో ఎవరైనా గ్రాండ్ పేరెంట్స్ కానీ లేదా అమ్మకో నాన్నకో లేదా మీ సెకండరీ సిమ్గా రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే మాత్రం 1849 రీఛార్జ్ చేసుకుంటే బెటర్. సో కొంచెం బెటర్గా ఉంటుంది. ₹5 ఏమో పడుతుంది అనమాట పర్ డే అయితే మాత్రం. సో దీన్ని రీఛార్జ్ చేసుకోండి మీరు తక్కువ డేటా యూస్ చేస్తానంటే మాత్రం. లేదా నాకు 84 డేస్కి కావాలనుకుంటే మనకి జియోలో మాత్రమే ఆప్షన్ ఉంది 1748 ప్లాన్ మాత్రం. సో ఎయిర్టెల్ అయితే మాత్రం రైట్ నో ప్లాన్ లేదు. 509 ఎంతో ఉండింది 84 డేస్కి, దాన్ని రిమూవ్ చేసేసారు. సో చెక్ చేసుకోండి. సో 1 year ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే మాత్రం బెటర్. మీరు కనుక తక్కువ డేటా కానీ లేదా డేటాని యూజ్ చేయాలనుకుంటే మాత్రం ఈ ప్లాన్ బెటర్ అని నా ఒపీనియన్. నెక్స్ట్ విఐ యూజర్స్ ఒక వన్ థింగ్ ఏం చెప్తానంటే, చాలా మందికి కూడా నేను చెప్పే ప్లాన్స్ మీకు అనిపించదు అనమాట. కొన్ని ప్లాన్స్ మాత్రం, అన్ని కాదు కొన్ని ప్లాన్స్. ఎందుకంటే విఐ వచ్చేసి కర్ణాటకకి, తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రైస్ అయితే వేరీ అవుతూ ఉంటుంది. ఎలా చెప్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ₹1005 ప్లాన్ చెప్పాను అనుకోండి. ఇదే ₹1005 ప్లాను మీకు సేమ్ బెనిఫిట్స్తో ₹1020 కానీ ₹1040 కానీ మీకు అవైలబుల్ ఉండొచ్చు. మీ యాప్లో చూస్తే మాత్రం మీకు అవైలబుల్ ఉండొచ్చు అనమాట. సో ఇలాగా కొంతమందికి విఐలో అయితే కొంతమంది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది, కొన్ని స్టేట్స్కి వేరీ అవుతుంది అనమాట. బట్ నేను చెప్తున్న ప్రైస్కి బెనిఫిట్స్కి దగ్గరున్న ప్లాన్ రీఛార్జ్ చేసుకోండి బెటరు. ఓకే, నేను ఎలా సెలెక్ట్ చేస్తానంటే, మనకి విఐలో వచ్చేసి అన్లిమిటెడ్ 5G తీసుకుంటే ఇంకా తక్కువకే దొరికిస్తుంది. బట్ నేను సెలెక్ట్ చేసింది ఏంటంటే అన్లిమిటెడ్ 4G ఉండాలి, అన్లిమిటెడ్ 5G ఉండాలి, అండ్ డేటా వీకెండ్ రోల్ ఓవర్ అవ్వాలి. ఎందుకంటే మనకి చాలా ప్లేసెస్లో 5G రాదనమాట. అప్పుడు అన్లిమిటెడ్ 5G తీసుకుంటే మీకు 4G డేటా మొత్తం ఖాళీ అయిపోతుంది. సో అన్లిమిటెడ్ 4G ఉండాలి, అన్లిమిటెడ్ 5G ఉండాలి. ఇలా చూస్ చేసుకోండి విఐ ప్లాన్. ఎందుకంటే నేను 3 సిమ్లు యూజ్ చేస్తున్నా. ఒకటి జియో, ఎయిర్టెల్, విఐ. నేను చూడండి దీంతో ఎయిర్టెల్, దీంతో జియో అండ్ దీంతో విఐ. సో ఇలాగా 3 సిమ్లు యూజ్ చేస్తున్నాను టెస్టింగ్ పర్పసెస్ కోసం. విఐ అయితే మాత్రం మ్యాక్సిమం నేను ఫోన్లు టెస్ట్ చేయడానికి యూజ్ చేస్తుంటా. సమ్ టైమ్స్ సిమ్లు కూడా స్వాప్ చేసి యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. సో కాబట్టి చెప్తున్నా, అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా. సో అన్లిమిటెడ్ 4G, అన్లిమిటెడ్ 5G ఉండేలాగా మాత్రమే నేను ప్లాన్స్ సెలెక్ట్ చేశాను. సో మీరు కూడా విత్ సేమ్ బెనిఫిట్స్తో ఉన్న ప్లాన్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. నా సిమ్ వచ్చేసి ఆంధ్రాది. సో ఈ సిమ్ చూసుకుంటే మాత్రం మీరు కనుక జియోలో విఐలో ఎక్కువ డేటా మీరు యూజ్ చేస్తూ ఉంటే 1 month ప్లాన్ కావాలనుకుంటే 30 రోజులకు గాను నేను రికమెండ్ చేయను. బట్ కావాలనుకుంటే మాత్రం ₹379కి అన్లిమిటెడ్ 4G ప్లస్ 5G డేటా, అండ్ డేటా వచ్చేసి మనకి వీకెండ్ డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ మీరు డేటా అయితే యూజ్ చేయకుండా ఉంటారు కదా, మనకి పర్ డేకి 2GB, 3GB, 2GB, 1.5GB ఇస్తారు కాబట్టి ఆ డేటాను మనకి వీకెండ్ వస్తుంది అనమాట. సాటర్డే కానీ సండే కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది అన్లిమిటెడ్ కాల్స్తో మనకి 30 రోజులకి ఒక రోజుకి ₹12.63 అయితే పడుతుంది అనమాట ఒక రోజుకి అయితే మాత్రం. సో 1 monthకి 379 ప్లాన్ రీఛార్జ్ చేసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర డబ్బులు తక్కువ ఉందనుకుంటే మాత్రం. లేదంటే ఫర్దర్గా 2 ప్లాన్స్ చెక్ చేసి చూడండి.
1005 రూపీస్కి 84 డేస్కి గాను అన్లిమిటెడ్ 4G ప్లస్ అన్లిమిటెడ్ 5G ప్లస్ అన్లిమిటెడ్ కాల్స్ అనమాట. ఇది 12.47 రూపీస్ అయితే పడుతుంది అనమాట పర్ డేకి అయితే మాత్రం. దీన్ని చెక్ చేసి చూడండి, చాలా బెస్ట్ ప్లాన్ అనిపించింది. విఏలో మాత్రం అన్లిమిటెడ్ 4G ప్లస్ 5G రెండు వస్తుంది కాబట్టి. అండ్ ఇంకో ఇటు 1 ఇయర్ ప్లాన్ కావాలనుకుంటే 3749 రూపాయలకి అన్లిమిటెడ్ 4G అన్లిమిటెడ్ 5Gతో ప్లస్ అన్లిమిటెడ్ కాల్స్తో మనకి 10.27 రూపీస్ పర్ డే అయితే పడుతుంది 365 రోజులకి. సో నేనైతే మాత్రం 1 మంత్ ప్లాన్ స్కిప్ చేసి 1005 రూపీస్ కావచ్చు, ఆర్ఎల్స్ మనకి 3499 ప్లాన్ కావచ్చు సెలెక్ట్ చేసుకోమంట. ఈ రెండు ప్లాన్స్ 84 డేస్కి లేదా 1 ఇయర్ ప్లాన్ చేసుకుంటే బెటర్, మీరు మోర్ డేటా యూస్ చేస్తూ ఉంటే మాత్రం. ఎందుకంటే అన్నిట్లో నేను చెప్పిన ఈ 3 ప్లాన్లో కూడా అన్లిమిటెడ్ 4G అన్లిమిటెడ్ 5G ఉంటుంది. ఏదైనా మీకు ప్లాన్లో ఈ నెంబర్ చూపించలేదు అనుకుంటే, ఐ మీన్ 1005 కానీ 3749 చూపించలేదు అనుకుంటే దాని దగ్గర ఉన్న నెంబర్స్ ఎతకండి, ఒక తక్కువ కావచ్చు ఎక్కువ కావచ్చు మీకు దొరికేస్తుంది అనమాట. చెక్ చేసుకోండి. నేను ఒక చెప్తాను చూడండి, మీరు 84 డేస్ కైనా 1 ఇయర్ ప్లాన్ ఎంజాయ్ చేసుకున్నా కూడా సరే, విఏసి మీ దగ్గర ఉంటే అన్లిమిటెడ్ 4G అన్లిమిటెడ్ 5G రెండు ఉండేలాగా ప్లాన్ చూస్ చేసుకోండి. సేమ్ బెనిఫిట్స్ ఉంటే మాత్రం చూస్ చేసుకోండి. అన్లిమిటెడ్ 5G చూస్ చేసుకుంటుంటే మాత్రం దెబ్బడిపోతారు. ఇన్ కేస్ విఏ సిమ్ని నాలాగా మీరు సెకండరీ సిమ్గా యూస్ చేస్తుంటే మాత్రం మీకు పర్ మంత్ ప్లాన్ కావాలనుకుంటే 199 రూపీస్కి అన్లిమిటెడ్ కాల్స్తో ఎంటైర్ మంత్లో మనకి 1 GB డేటా వస్తుంది. 7.1 రూపీ పర్ డే అయితే పడుతుంది అనమాట. 28 రోజులకు వస్తుంది అనమాట 199 ప్లాన్ అయితే మాత్రం. లేదు నాకు 84 డేస్ ప్లాన్ కావాలనుకుంటే 548 రూపీస్కి, ఇది ప్రైస్ వేరీ అవ్వచ్చు స్టేట్ టు స్టేట్, చెక్ చేసుకోండి. సో 548 రూపీస్కి అన్లిమిటెడ్ కాల్స్తో 7 GB డేటా వస్తుంది అనమాట ఎంటైర్ మనకి 84 డేస్కి గాను. 6.52 పర్ డే 52 రూపీస్ పర్ డే అయితే పడుతుంది అనమాట 84 డేస్కి గాను. అండ్ ఇంకోటి 365 రోజులకి కానీ మీరు రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే, మీకు డేటా వద్దు అనుకుంటే మాత్రం 30 GB డేటా అయితే వస్తుంది అనమాట 365 డేస్కి గాను. 2249 రూపాయలకి ₹6.16 ఓకేనా పర్ డేకి అయితే పడుతుంది ఇది. సో ఇది మనకి 365 వస్తుంది అనమాట. సో నేను చెప్తానంటే 1 మంత్ ప్లాన్ వద్దు, 84 రోజులు కానీ ఆర్ఎల్స్ 1 ఇయర్ ప్లాన్ కానీ అయితే చేసుకుంటే బెటరు. మీరు తక్కువ డేటా యూస్ చేస్తాను కూడా, ఎందుకంటే అందులో రీఛార్జ్ ప్రైస్ పెరగబోతుంది కదా. సో అది చేసుకుంటే కొంచెం బెనిఫిట్గా ఉంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ 1 మంత్ ప్లాన్ అనేది నా ఒపీనియన్. చాలా మంది జియో సిమ్ యూజర్స్కి 300 రూపాయలు ప్రైమ్ తీసుకొచ్చారు కదా బ్రో, మళ్ళీ తీసుకొచ్చారు కదా, ఆ 300 రూపీస్ ప్రైమ్ రీఛార్జ్ మాత్రం వర్తా కొనొచ్చా బ్రో చెప్పు బ్రో. ఎందుకంటే మనకి 1 ఇయర్ ప్లాన్ అయితే ప్రైస్ అయితే లాక్ చేసుకోవచ్చు. ఇది ఏం లే, మనకి ఫ్లిప్కార్ట్లో తీసుకొస్తారు కదా మనకి ప్రైస్ లాక్ ఫీచరు. సో అదేవిధంగా మన జియోలో ఆ ప్రైమ్ తీసుకొచ్చారనమాట, ఆ ప్రైస్ లాక్ చేసుకోవడం కోసం, ఆ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం కోసం అనమాట. సో నన్ను అడిగితే ఒకటి థింక్ చేయండి, ఇప్పుడు 300 పెట్టి ప్రైమ్ తీసుకోవడం కన్నా అదే 300 రూపాయలు ఎక్స్ట్రా వేసుకొని కొంచెం డబ్బులు అడ్జస్ట్ చేసుకొని 1 ఇయర్ ప్లాన్ అయితే చేసుకుంటే బెటర్ కదా. ఒకసారి థింక్ చేయండి, 300 రూపాయలు వేస్ట్గా ప్రైమ్ రీఛార్జ్ చేసుకోవడం కన్నా కూడా, దానికన్నా కూడా 1 ఇయర్ ప్లానే జియోలో, అది ఇద్దరు మీరు తక్కువ డేటా యూస్ చేస్తున్నా లేదా ఎక్కువ డేటా యూస్ చేస్తున్నా కూడా 1 ఇయర్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే బెటర్ కదా. దీని ఒకసారి థింక్ చేసి చూడండి. నేనైతే మాత్రం ప్రైమ్ తీసుకోను, కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టుకొని కొంచెం వెయిట్ చేసి డబ్బులు చేర్చిపెట్టి 1 ఇయర్ ప్లాన్ అయితే మాత్రం రీఛార్జ్ చేసుకుంటా. సో నేనైతే మాత్రం ఖచ్చితంగా ప్రైమ్ అయితే మనం తీసుకోను. ఆ పైన మీ ఇష్టం, మీకు ఏదైనా బెనిఫిట్స్ ఏదైనా నచ్చిందంటే మాత్రం ట్రై చేయండి, కానీ బట్ నేనైతే మాత్రం రికమెండ్ చేయను. బ్రో నాకు ఎటువంటి రీఛార్జ్ అవసరం లేదు, బట్ నేను సిమ్ని నేను యాక్టివ్గా పెట్టుకోవాలి, దానికి ఎటువంటి ఇన్కమింగ్ కాల్స్ కానీ అవుట్ గోయింగ్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ ఇన్కమింగ్ మెసేజ్ కానీ ఏది రాదు బ్రో. బట్ ఆ సిమ్ నేను యాక్టివ్గా పెట్టుకోవాలి, అది నా పేర్లో ఉండాలి, అది నాకు చాలా ఇంపార్టెంట్ అని చాలా పెట్టుకుంటారు కదా. సో వాళ్ళకి ఏంటంటే యాజ్ పర్ ట్రాయ్ రూల్స్ ప్రకారం నేను విన్నంత వరకు, మేబీ నేను ఇఫ్ ఐఎమ్ రాంగ్ కరెక్ట్ చేయండి, కమెంట్ చేయండి, ఖచ్చితంగా నేను పిన్ చేస్తాను కమెంట్ని. సో దాంతో ఏంటంటే 90 రోజుల వరకు కూడా వాళ్ళ సిమ్ అయితే ట్రాన్స్ఫర్ చేయకూడదు అనమాట. ఓకేనా, ఇది ఇన్ కేస్ 90 డేస్ పైన కూడా మీరు సిమ్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం మీరు టాక్ టైం రీఛార్జ్ ఉంటుంది కదా మనకి, 10 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు 50 రూపాయలు అని చెప్పేసి. సో ఇలాంటి రీఛార్జ్ ప్లాన్ 20 రూపీస్ పైన చేశారంటే, 20 రూపీస్ పైన మీ ఫోన్లో మీ రీఛార్జ్ ప్లాన్స్లో 20 రూపాయలు కానీ ఉందంటే మాత్రం ఆ 20 రూపాయలు కట్ చేసుకొని నెక్స్ట్ 30 డేస్ అయితే ఉంటుందన్నమాట. మళ్ళీ నెక్స్ట్ 30 డేస్ కావాలనుకుంటే మళ్ళీ 20 రూపాయలు కట్ చేసుకోవాలన్నమాట. సో ఎవ్రీ మంత్ కూడా 20 రూపీస్ కట్ అవుతూ ఉంటుంది ఆఫ్టర్ 90 డేస్ తర్వాత. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇది నార్మల్ రీఛార్జ్ కాదు, టాక్ టైం రీఛార్జ్ అనమాట. సో 20 రూపాయలు 30 రూపాయలు మీ సిమ్లో పెట్టండి, ఖచ్చితంగా సిమ్ అయితే మాత్రం యాక్టివ్గా ఉంటుంది. ఇది నేను చెక్ చేస్తున్నాను ఈ వెబ్లో, నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ అనమాట. నేను కనుక తప్పు చెప్తున్నా లేదా ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ అంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా పిన్ చేయడం అయితే మాత్రం ట్రై చేస్తాను. సో ఇది గ్యాస్ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్. ఇంకేమైనా కూడా నేను మర్చిపోయినా లేదా దీనికైనా బెస్ట్ ఏదైనా మీకు తెలిసింటే కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి, ఆ కమెంట్ నేను పిన్ చేస్తాను అనమాట. లేదా నెక్స్ట్ ఏదైనా వీడియోలో కానీ ఒక షార్ట్లో కానీ దాన్ని మెన్షన్ నేను ట్రై చేస్తాను. నాకు కానీ కనిపించకుండా ఉన్నా లేదా మీకు ఏదైనా బెస్ట్ ప్లాన్ కనిపించినా కూడా మెన్షన్ చేయండి. బిఎస్ఎన్ఎల్ గురించి ఏదైనా డెడికేటెడ్ వీడియో నేను ప్లాన్ చేస్తాను, దాంతో కూడా మనం మాట్లాడుకుందాం అనమాట. బట్ రైట్ నో మాత్రం నేను చూసినంత వరకు ఎయిర్టెల్, విఐ, జియోలో కూడా ఇవే బెస్ట్ ప్లాన్స్. అది ఎక్కువ డేటా మీరు యూస్ చేసినా తక్కువ డేటా మీరు యూస్ చేసినా కూడా ఖచ్చితంగా ఈ వీడియో ఎంత కొంత మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా.
వీలైతే షేర్ చేయండి, చాలామందికి యూజ్ అవుతుంది ఈ వీడియో మాత్రం. మీకు ఏ ఫోర్స్ నచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, హై బటన్ పైన క్లిక్ చేయండి. 50K సబ్స్క్రైబర్స్కి మనం చాలా దగ్గరగా ఉన్నాము. ప్లీజ్ బీ అ పార్ట్ ఆఫ్ దట్. సబ్స్క్రైబ్ చేసుకొని అడుగుతున్నా. న్యూస్ రేవంత్ సైనింగ్ ఆఫ్. జై హింద్.